ఏంది స్వామి ఆ పుష్ప 2 మానియా అల్లు అర్జున్ క్రేజ్ ఏంది? అది నార్త్ ఇండియాలో ప్రేక్షకులు అల్లు అర్జున్కి అంత బ్రహ్మరథం పడతారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టీవీ చూస్తున్నంతసేపు నేను ఏదో ఆ పని చేసుకుంటూ కూర్చుంటూ అనుకోకుండా చూడడం అయితే జరిగింది. చూస్తూ నేను అలాగే స్టిక్ అయిపోయాను టీవీకి. ఆ మానియా ఏంది, ఒక తెలుగు సినిమా కోసం ప్రపంచం ఇంత ఎదురు చూడడం ఏంది. మనం ఒకప్పుడు బాహుబలి 2లో చూసాం కదా. అది ఏమది ఆయన కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ వేసి పెట్టి ఎప్పుడెప్పుడు రా మనకు బాహుబలి 2 వస్తుందనేసి ఎదురు చూసాం. తర్వాత KGF 2, దానికి మించి ఈ ప్రపంచమంతా ఒక తెలుగు సినిమా కోసం ఎదురు చూడడం. అందులో ఆ పుష్ప మానియా ఏంది, ఆ మేనరిజంకి మానియా జనాలు ఎంతమంది ఫ్యాన్స్. అసలు ఆ అల్లు అర్జున్ చూస్తే ఎంత చెప్పినా తక్కువే. అక్కడ జనం చూస్తున్నారా, ఒక ప్రభంజనంలా ఉన్నారు ఆ జనం. సో ఇవన్నీ నన్ను ఇన్స్పైర్ చేసి ఈ రివ్యూ వైపు నన్ను ప్రోత్సహించాయి. యాక్చువల్గా నా కంటెంట్ ఏందో మీకు తెలుసు, ట్రావెలింగ్. సో ఇంకటి నుంచి మన సినిమా, ఎందుకంటే మనకు తెలియకుండానే మనకు అంతర్లీనంగా సినిమా అనేది మనం చెప్పినా చెప్పకపోయినా మన తెలుగు వాళ్ళు అది అంతర్లీనంగా మిళితం అయిపోయింది. మన సినిమాని క్రికెట్ అంటే అది సెకండరీ థింగ్. అంత సినిమాకు మన తెలుగు వాళ్ళు బాగా మనం విడదీసి అయితే చూడలేమన్నమాట. అంత అవినాభావ సంబంధం ఉంటుంది మన వాళ్ళకు సినిమాకు. సో ఇక బీహార్ పాట్నాలోనే ఎందుకు ఎంచుకున్నారు? మామూలుగా ఈవెంట్ లాంచ్లు అంటే ఎక్కడెక్కడ ఉంటాయి, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై ఇలా ఉంటాయి కదా. అలా కాకుండా పాట్నానే ఎందుకు ఎంచుకున్నారంటే ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కృతజ్ఞతాభావం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. వీటితో పాటు బిజినెస్ కూడా ఉందనుకోండి. సో ప్రధానంగా అయితే ఈ రెండు, కృతజ్ఞత అండ్ ఆత్మాభిమానం. సో ఈ రెండు గురించి తర్వాత మాట్లాడతాను నేను. ఫస్ట్ అయితే టీజర్ గురించి మాట్లాడుకుందాం. అది నేను దాదాపు 10 సార్లు చూశాను ఆ టీజరు. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు అన్నిసార్లు ఒక టీజర్ని చూడడం లేదు. మామూలుగా మనం టీజర్ చూస్తూనే ఒక అంచనాకు వచ్చేసేయచ్చు అనమాట, ఇది ఫిలిం బాగుంటుందా లేదా అనేసి. కాకపోతే ఆ వేరియేషన్స్ ఏంది, అసలు సెకండ్కి వేరియేషన్స్. ఒక టీజర్ని నా లైఫ్లో ఎన్నిసార్లు చూడడం అంటే దాదాపు 10 సార్లు. ఇంకా నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తానేమో చెప్పలేను. ఆ మైండ్లో అతను చూడు ఎన్ని వేరియేషన్స్ చూసారా. అండ్ జగపతి బాబు అసెంట్, ఆయన ఏ పాత్ర ఇస్తే అందులో ఒదిగిపోతాడు. ఆయన చిత్తూరు అసెంట్లో స్టార్ట్ చేయడము, ఫస్ట్ పార్ట్ మొత్తం అల్లు అర్జున్ జోడించడము, తర్వాత సెకండ్ పార్ట్ మళ్ళీ దీన్ని 2 పార్ట్లుగా, ఈ టీజర్ 2 పార్ట్లుగా ఉంది చూస్తున్నారు కదా. సెకండ్ అంతా ఈ విలన్స్ అంతా ఇంట్రడ్యూస్ చేయడం, ఫస్ట్ అంతా హీరోయిజం చూపిస్తాడు, సెకండ్ పార్ట్లో మళ్ళీ ఈ విలన్ని ఇవంతా తీసుకొస్తాడు. అసలు మైండ్ అరాచకం అని చెప్పచ్చు. అరాచకం కంటే కూడా ఈ టీజర్ అనేది ఒక విస్ఫోటం, అనుభవం కలిగితే ఎంతటి విస్ఫోటం వస్తుందో అంతటి విస్ఫోటం ఉంది ఈ టీజర్లో. ఇంకా మీకు ఆయన ఒక చేత్తో ఇలా సిగరెట్ తీసి తాగడం కానీ, శ్రీవల్లి కాలుతో తగ్గేదేలా అనడం కానీ, ఇవన్నీ చాలా కొత్తగా టీజర్కే అందాన్ని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. వాళ్ళు నేను అనుకున్నాం ఎన్నిసార్లు వాయిదా చేస్తారా బాబు ఈ మూవీ అని కూడా అనుకోవచ్చు. ఈ మధ్య చూసా వాయిదా చేస్తున్నారంటే అది కష్టం, వాళ్ళు పడ్డ కష్టము, ఆ మేకప్ కావచ్చు, ఎక్స్ట్రా మనకు ప్రతి ఫ్రేమ్లోనూ మనకు వాళ్ళ పనితనము, వాళ్ళ పడ్డ కష్టము, అల్లు అర్జున్ ఎస్పెషలీ ఆయన గెటప్స్, ఇంకా నో వర్డ్స్. అంతా ఒక అణుబాంబు విస్ఫోటం, ఇవే మనం మాట్లాడుకోవాలి. ఆ పదాలు కూడా సరిపోవు, ఆ పదాలకు దగ్గర అయిపోయింది. ఒక తెలుగు సినిమా కోసం ప్రపంచం ఇంత ఎదురు చూడడం అంటే ఒక తెలుగువాడిగా మనందరికీ ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి. ఎక్కడ చూడు పుష్ప మానియా. ఇప్పుడు నేను కూడా ఆఫీస్లో కూర్చోంటే క్రికెట్ కూడా ఇంత మానియా లేదు. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చినప్పుడు ఇంత మానియాని అయితే చూడలేదు. సో ఇవన్నీ కలిపి నన్ను ప్రేరేపించిన, ఎందుకు నువ్వు చేయకూడదు ఈ రివ్యూ, నీ మాటలు నువ్వు ఎందుకు చెప్పకూడదు అనే ఉద్దేశంతో 10 సార్లు చూశానండి. మీరు నమ్ముతారు, ఇప్పుడు కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ వీడియో అయిపోయిన తర్వాత. సో ఇంకటి నుంచి కూడా నేను నా ట్రావెలింగ్ వీడియోస్తో పాటు ఈ రివ్యూ వీడియోస్తో కూడా పోస్ట్ చేయాలనిపిస్తుంది. సో వీడియో లెంత్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎందుకంటే జస్ట్ మైండ్లో ఒక క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టరు ఒక అద్భుతం అని చెప్పచ్చు. అది లాస్ట్లో చూసారా, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నారు. సో మన సినిమా రేంజ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఏంది అసలు తెలుగోడు సత్తా, ప్రపంచానికి మరోసారి ఈ సినిమా ద్వారా తెలుగోడి సత్తా ఏందో ప్రపంచ సినిమాకి మన వాళ్ళు పరిచయం చేస్తున్నారు. సో మన పుష్ప టీంకే కాదండి, ఒక పుష్ప టీంకే కాదు, ప్రతి ఒక్కరికి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి చేర్చిన ప్రతి ఒక్కరికి
మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మన సినిమాని మనం దేంట్లోనూ తక్కువ కాదు అన్నట్లు మనోళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ప్రపంచంలో ప్రతి చోట ప్రూవ్ చేస్తున్నారు. సినిమా విషయంలో కూడా కొంచెం ఉన్నాయి, హెచ్చు తగ్గులు అనేది ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ఈ సినిమాతో పటాపంచలు అయిపోయేసి మన సినిమా రేంజ్ అల్లు అర్జున్ అయితే ఏమి, మన వాళ్ళైతే ఏమి ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. తెలుగోడుగా ఇంతకంటే నాకు ఇంకా మాటలైతే లేవు. సో ఇంకా మీరు ఎవరైనా ట్రైలర్ మిస్ అయితే మాత్రం తప్పకుండా ట్రైలర్ని చూడండి. అసలు ఎప్పుడెప్పుడు సినిమాకి వెళ్దామా ట్రైలర్ చూసి మీకు అనిపించకుంటే మళ్ళీ నన్ను వచ్చి అడగండి. అట్లుంది ట్రైలర్. అది ఇప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది. అవును, ఇంకొక నెల పాటు టికెట్స్ దొరుకుతాయో లేదో. ఈ మధ్య కాలంలో ఇటువంటి సినిమా నేను చూడలేదు, వినలేదు. సో నేను ఎక్కువ చెప్తున్నానని మాత్రం అనుకోకండి. సో నేనైతే షూర్గా ఈరోజు మళ్ళీ మీకు చెప్తున్నాను కదా, ఒక్క నెల వరకు మీకు టికెట్స్ ఏమైనా దొరికితే అప్పుడు అడగండి. అలా ఉంది. సో ఒకవేళ దొరికితే లక్, నన్ను ఏం తిట్టుకోకండి. సో ఇంకా బీహార్లోనే ఎందుకు పెట్టారు అనేది అందరికీ క్వశ్చన్ మార్క్ కదా. సో ఆయన మేనరిజానికి మామూలుగా స్లిప్పర్స్ వేసుకొని ఒక సామాన్యుడు రాజులాగా బతికేది చూపించారు కదా ఆ మూవీలో. సో ఇవన్నీ పైగా ఒక ఇండియన్ గ్యాంగ్స్టర్, ఒక నేటివ్ గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడు, అది బీహార్ ప్రజలకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఆయన క్యారెక్టర్కు, ఆయన మేనరిజానికి. ఆయన చెప్పులు లేకుండా ఒక సామాన్యుడు రాజులాగా ఎలా బతకగలడు దాంట్లో చూపించాడు కదా. సో ఇవన్నీ కూడా బీహార్ ప్రజల్ని అల్లు అర్జున్కి వీరాభిమానులుగా మార్చేశాయి. ఆ తర్వాత అలాగే అక్కడ సంగీతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీవల్లి పాట సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో దానిలో శ్రీవల్లి పాట కూడా చాలా పెద్ద పాత్ర పోషించింది. ఆ పాట కూడా వాళ్ళని బాగా ఆకట్టుకునేది. అలాగే శాటిలైట్ టెలివిజన్లో ప్రసారం చేసేటప్పుడు బిగ్గెస్ట్ హిట్. సో ఇవన్నీ మన వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. అరే బీహార్లో ఇన్నుండే. మీకు సౌత్ ఇండియాలో మనం ప్రచారం చేసినా చేయకపోయినా క్యూ లైన్ల దగ్గర మనం ఎవరిని ఆపాల్సిన అవసరం లేదు. వచ్చి తీసుకుని నువ్వు ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు. పుష్ప 2 మన సౌత్ ఇండియాలో తీసుకుని వెళ్ళిపోతారు. సో ఈ పాయింట్ క్యాచ్ చేశారు. సో అక్కడ మనకు కృతజ్ఞత చెప్పినట్లు ఉంటుంది. వీళ్ళు ఇంత అభిమానించి నన్ను చేశారు కదా అని అన్నట్లు అక్కడ అభిమానించుంటుంది. మన కృతజ్ఞత చూపించుంటుంది. మన తెలుగు వాళ్ళకి ఇది ఎక్కువ కదా, కృతజ్ఞత చూపించడం ఏదైనా మనకు హెల్ప్ చేస్తే. సో ఆ విధంగా అల్లు అర్జున్ వాళ్ళ టీం ఆలోచించి సో మన కృతజ్ఞత చెప్పినట్లుంటుంది మన అభిమానులకు. అలాగే దగ్గరగా కనెక్ట్ అయి ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. పైగా ఇవన్నీ కలిపి వీళ్ళని బాగా టికెట్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తాయి. సో అక్కడ బిజినెస్ కూడా వస్తుంది. సో అన్ని విధాల ఒక కృతజ్ఞత, ఆత్మాభిమానం, బిజినెస్ ఇవన్నీ ఆలోచించే మన వాళ్ళు పాట్నాలో ఈ ఈవెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అస్సలు నేను రివ్యూలోకి వస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ నన్ను లాక్కొచ్చేసాయి అనమాట. దేవా రివ్యూ చేయి అనేసి. సో నేను ఎక్కువ వీడియో లెంత్ ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో తప్పకుండా ఈ మన అల్లు అర్జున్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. మామూలు ఆల్ ద బెస్ట్ కాదు, వెరీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి ఈ మూవీ అని చెప్పి మనస్ఫూర్తిగా ఒక తెలుగువాడిగా నేను కోరుకుంటున్నాను. సో మనం అందరం కూడా ఈ మూవీని గ్రాండ్ సక్సెస్ చేయాలి. ప్రపంచమంతా మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, మన సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఇంతకంటే ఇంకేం లేదు. ఈరోజు మాత్రం నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఏదో అనుకోకుండా వచ్చాను. మళ్ళీ కూడా ఇప్పుడు ట్రైలర్ చూడాలి, మళ్ళీ చూస్తాను. అసలు ఆ డైలాగ్స్ ఒక్కొక్క డైలాగ్. సో ఇంకొక డైలాగుల గురించి అంటే ఇంకొక మాట వచ్చింది. చాలా సింపుల్గా ఉన్నాయి బట్ మోస్ట్ పవర్ఫుల్. గుండెల్లోకి అలాగే దిగిపోతాయి. అంత సూపర్బ్గా ఉన్నాయి డైలాగులు. చిన్నదైనా గుండెల్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాయి. సో మన తెలుగు వాళ్ళు ఒక్కొక్క ప్రత్యేక శైలి. త్రివిక్రమ్ది ఒక శైలి, సుకుమార్ది ఒక శైలి. సుకుమార్ది ఎలా అంటే స్లో పాయిజన్ లాగా ఉంటుంది. పుష్ప ఫస్ట్లో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు. నేను కూడా పుష్ప రిలీజ్ రోజు వెళ్ళాను, ఏం నార్మల్గా అనిపించింది. తర్వాత నేను అమెజాన్ ప్రైమ్లో వచ్చినప్పుడు 2-3 టైమ్స్ చూశాను. తర్వాత చిన్నగా ప్రపంచమంతా పుష్ప మ్యాన్ అలాగా స్ప్రెడ్ అయిపోయింది. అది సుకుమార్ స్పెషాలిటీ. స్లోగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఆయన డైలాగులు కూడా అలాగే ఉంటాయి. ఇదే అండి, ఇది ఒక విస్ఫోటం. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా అనేది ఒక విస్ఫోటం. సో ఫ్రెండ్స్, టీజర్ కూడా చాలా ఫ్రెష్గా ఎంతో క్యూరియాసిటీ కలిగించేలాగా ఉంది. మీరు ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ లాస్ట్లో ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది. సో లాస్ట్ మాట నేను చెప్పి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మూవీ చూసి మళ్ళీ రివ్యూ ఇస్తాను. విషింగ్
ఆల్ ద పుష్ప టీమ్ ఏ వెరీ 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 గ్రాండ్ సక్సెస్. అంతే అండి, ఇంతకంటే ఇంకేం లేదు. థ్యాంక్ యూ ఆల్. ఇది ఫస్ట్ నా రివ్యూ. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ తెలుసు సపోర్ట్ జస్ట్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఛానల్ కొంచెం రీచ్ ఉంటుంది, కొంచెం మంచి ఇంకా మంచి మంచి కంటెంట్ చేసిన మాకు బూస్టప్ వచ్చినట్లు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.